ఫ్రెండ్స్, ఇవాళ పొద్దుగాలనే మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి, అరే ఇవాళ శివుడి గుడికి వెళ్తే చాలా మంచిదంటరా, కనీసం నీకున్న దరిద్రంలో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అని ఒక్క మాట అన్నాడు బ్రో. ఆ మాట వినగానే వెంటనే లేచి ఖమ్మం నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వయంభూ రామలింగేశ్వర స్వామి గుడికి బయలుదేరాను. మనకి దారిలో వెళ్తుంటే ఫస్ట్ దర్శనం ఇచ్చేది గంగమ్మ తల్లి గుడి బ్రో. ఆ తర్వాత ఇదే ఆ గుడి మెయిన్ ఆర్చి. ఇక్కడ నుండి లోపలికి వెళ్తుంటే పక్కనే ఒక అందమైన చెరువు కనిపిస్తుంది. ఈ ఆర్చి దాటాక ఇదే మట్టి రోడ్లో గుడికి వెళ్ళడానికి సుమారుగా 1 కిలోమీటర్ అటు ఇటుగా దూరం ఉంటుంది. ఈ రోడ్డు మీద వెళ్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ గుడి దగ్గరకు వెళ్ళేసరికి సీన్ రివర్స్ అయింది బ్రో. పార్కింగ్లో కార్లు బైకులు చూశాక మ్యాటర్ అర్థమైపోయింది. ఇవాళ ఇక్కడ ఎంతో రష్ ఉందని. సరే ఎలాగో వచ్చాం కదా, స్వామివారికి అభిషేకం చేద్దామని డిసైడ్ అయ్యా. అందుకోసం ఫస్ట్ అయితే మనం కౌంటర్లో అభిషేకం టికెట్ తీసుకున్నాం. ఈ అభిషేకం టికెట్ ప్రైస్ వచ్చేసి కరెక్ట్గా 216 రూపాయలు బ్రో. టోకెన్ చేతికి రాగానే మెల్లగా లైన్ లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఉన్నది స్వయంగా వెలిసిన రామలింగేశ్వర స్వామి కాబట్టి మన చేతులతో మనమే అభిషేకం అనేది చేయొచ్చు. అందుకే ఇక్కడ తెల్లవారుజామున నుంచే జనం ఫుల్గా ఉన్నారు. అలాగే ఇక్కడున్న అయ్యప్ప స్వామి గుడి, దుర్గమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, ఇంకా ఇలా చాలా గుళ్ళు ఉన్నాయి. అవన్నీ దర్శనం చేసుకొని హారతి కళ్ళకు అద్దుకోగానే పొద్దున్నే మా ఫ్రెండ్ అన్న మాటలు, జనం మధ్య పడ్డ కష్టం మొత్తం మర్చిపోయా బ్రో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ బ్రో.